హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా మనది కూడా మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారని చెప్పేసి తెలిసి మీరు కింద కామెంట్ అయితే చేసేసాను గాయస్. ఇక మరి ఈ యొక్క వీడియో చేసే ముందు చాలా రకాలుగా డిస్క్లైమర్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మాత్రం మీరు వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మాత్రం అమెరికా అటాక్ ఆన్ ఇరాన్, మీరు తమిళంలో ఏదైతే చూసారో అది నిజమైందనమాట. అమెరికా అటాక్ చేసింది ఇరాన్ మీద, ఏది మీద 3 న్యూక్లియర్ సైట్స్ మీద అయితే దాడి చేయడం అయితే జరిగింది. వాటిని లేపేశారు. డిట్టల్గా చెప్తున్నా కదా, లేపేశారు అంటే లేపేశారు, వేరే లెవెల్లో లేపేశారు అనమాట. ఎట్లా లేపేశారు ఏంటంటే మాత్రం మీకు B2 బాంబర్స్ అంటే ఆదుకున్నదా? మీరు ఈ మధ్యన చాలా వింటున్నారు వాటి ముచ్చట. మరి ఈ యొక్క B2 బాంబర్లను వేసుకొని నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ యొక్క 3 ప్లేస్ల మీద అయితే ఇరాన్లో ఉన్నటువంటి నటాంజ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇజ్వహాన్, అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఫర్హాన్ అనేటువంటి ప్లేస్లో, అంటే ఫర్దోన్ అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క సైట్స్ మీద అయితే ఏసీ లేపేయడం అయితే జరిగింది. మేజర్ పార్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక నటాంజ్ ప్లేస్లో, అంతేకాకుండా ఇర్వహాన్, అంతేకాకుండా ఇక ఫర్దాన్ ప్లేస్లలో ఎక్కువ మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం కోసం అక్కడ సన్నద్ధాలు అవి ఇవి నెక్స్ట్ లెవెల్లో చేస్తారనమాట. మరి ఆ ప్లేస్లలో ఇప్పుడు అటాక్ చేయడం అయితే జరిగింది. అమెరికా స్ట్రైక్ చేసిందంటారా, అటాక్ చేసిందంటారా, ఇంకోటి అంటారా. ఎట్లా చేసిందంటే మాత్రం B2 బాంబర్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయంటే మాత్రం అమెరికా దగ్గర ఉన్నాయి B2 బాంబర్స్. మరి ఇప్పుడు అటాక్ అనేది ఎట్లా జరిగిందంటే మాత్రం సింపుల్గా ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబ్స్ అనేవి ఉంటాయి బై, ఇవి అమెరికా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా మన చైనా దగ్గర, ఇటు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రష్యా దగ్గర అయితే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబ్స్, ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబ్స్ని యూజ్ చేసేసుకొని ఇరాన్లో ఉన్నటువంటి నటాంజ్ ప్లేస్లో వేయడం అయితే జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. నటాంజ్ ప్లేస్లో వేసిన వెంటనే నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పోజ్ అనేది జరిగింది. ఆ ఎక్స్పోజ్కి సంబంధించినటువంటి కథనాలు, వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా మీరైతే చూసే ఉంటారు. ఎక్కడ చూసే ఉంటారు? సోషల్ మీడియాలో మీరైతే పొద్దునుంచి చూసే ఉంటారు కదా. అట్లా జరిగిందనమాట. మరి నేను ఇక్కడ ఫొటోస్, ఆ వీడియోస్ కనుక పెట్టినట్లయితే ఏంలే, సింపుల్గా నా వీడియో లేపేస్తాడు. అందుకని చెప్పేసి పెడతానండి. ఒకవేళ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసేయండి, అక్కడ మీకైతే దొరుకుతాయి. ఎక్కడున్నా ఏం కదా అంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మీకైతే దొరుకుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబ్స్ అంటే ఏంది భయ్య అంటే మాత్రం సింపుల్గా ఒక ముచ్చట చెప్తా. బంకర్ బస్టర్ బాంబ్స్ అందులోనే ఉన్నది, బంకర్లను లేపేసేటువంటి బాంబ్స్. అంతే సింపుల్గా చెప్పేది ఏంటంటే, బంకర్లు ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. ఆ భూమి లోపల ఉన్నటువంటి బంకర్స్ని లేపేయడం కోసం ఈ యొక్క బాంబ్స్ని తయారు చేశారంట. దానికి ఏస్పరేషనే మరిగా ఆ సైట్స్ని, న్యూక్లియర్ సైట్స్ని కూడా లేపి అవతల ఎత్తేసినాయి. అవి కూడా సివియర్ డ్యామేజ్ అయితే అయినాయని చెప్పి చెప్పుకోవచ్చు. మరిగా ఒక 10 సంవత్సరాలు వెనక్కి ఏది ఇరాన్ని న్యూక్లియర్ సైట్స్లో, అంటే లైక్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకునే విధానంలో 10 సంవత్సరాల వెనక్కి నెట్టేశారు. మరి ఇరాన్ పరిస్థితి ఏందో కథ నాకు అర్థమైతలేదు. ఇరాన్ మళ్ళీ అటాక్ చేస్తుందా, లేకపోతే ఇంతటితోని పీస్ కోరుకుంటున్నామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే అంటున్నాడు. ఈ యొక్క అటాక్ అనేది ఇంతటితో ఆగుతుందని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మరి ఏం చేస్తారు? అటు బెంజమిన్ నెతన్యాహు కూడా పంచాయతీ అట్లా నడుస్తుందన్నమాట. మరి అవి ముచ్చట్లు పక్క పెట్టుకుంటే మరి B2 బాంబ్ అంటే లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబ్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే మాత్రం, ఈ యొక్క బంకర్ బస్టర్ బాంబ్స్ అనేది వీళ్ళు అటాక్ చేసింది మాత్రం 12 కిలోమీటర్ల అడుగుల మీద నుంచి డ్రాప్ చేశారంట. డ్రాప్ చేయడం వెంటనే ఏమవుతుంది, అది గిరగిర తిరుక్కుంటూ లోపలికి దూసుకొని పోతుంది అనమాట భూమి లోపలికి. అది ఎంత లోతులో ఉన్నా ఏంది, 60 మీటర్లో ఎంత లోతు ఉంటుంది దానికి ఆ ఒక ఫీట్ అంటే లైక్ ఎట్లా చెప్పాలంటే మాత్రం మీకు దానికి ఒక లిమిట్ ఉంటుంది భయ్. ఆ ఒక బాంబుకి అది ఎంత లోపలికి పోయి పేలుతుంది అని చెప్పేసి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లోకి పోయి అది బ్లాస్ట్ అవుతుంది. దానికి 60 మీటర్ల లేకపోతే 60 కిలోమీటర్ల, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో బాంబ్స్ అనేవి దాని యొక్క వెయిట్ని బట్టి అవి లోపలికైతే పోతూ ఉంటాయి. దానికి ముందర కొత్తగా ఉంటుంది ఆ తిరిగేటటువంటి పంచాయతీని గిరగిర తిరుగుకుంటా భూమి లోపలికి పోయిన తర్వాత దానికి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాంట్లో బ్లాస్ట్ చేసి వచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి కథ. మరి ఈ యొక్క బంకర్ బస్టర్స్ బాంబ్స్ని యూజ్ చేసేసుకొని ఇరాన్ మీదకి అటాక్ చేసింది అమెరికా. మరి ఇరాన్ ఏ విధంగా రిటాలియేషన్ చేస్తుంది? అటాక్ చేస్తుందా, లేకపోతే
ఇందులోకి రష్యా ఎంటర్ అవుతుందా, రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా నెక్స్ట్ లెవెల్ థింక్ వెళ్ళిపోతుందా అంటే మాత్రం కొడుతుంది భయ్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రష్యా ఏం చెప్పింది, మేము చర్చలు జరుపుతున్నాం, అది సన్నద్ధాలు జరుపుతున్నాం, ఆపడానికి ట్రై చేస్తున్నాం ఈ యొక్క వార్ని అని చెప్పేసి అన్నది మొన్నటిదాకా మనం చూసుకున్నట్లయితే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వెళ్ళిపోయింది. మొన్నటిదాకా ఇజ్రాయెల్ పోయి ఇరాన్ మీద న్యూక్లియర్ షాట్స్ మీద దాడి చేసింది. ఎంతవరకు డ్యామేజ్ చేయగలిగింది, చాలా తక్కువ వరకు డ్యామేజ్ చేయగలిగింది. కానీ ఇప్పుడు అమెరికా వచ్చి ఉన్నది లేని అంతా నాశనం చేసింది కదా. ఉన్నది లేనంతా నాశనం చేసినప్పుడు మరి ఇక్కడ రష్యా ఎంటర్ అవుతుందా అంటే మాత్రం ఒక్క వైపు చూసుకున్నట్లయితే ఎంటర్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది, ఇంకొక వైపు నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఎంటర్ కాదని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మాత్రం ఫస్ట్ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే అటు యుక్రెయిన్తోని నెక్స్ట్ లెవెల్లో మనకైతే రష్యా మొన్నటిదాకా ఒక స్పైడర్ వెబ్ అనేటువంటి బాంబర్తోని వేసి పరేసింది కదా మరి యుక్రెయిన్. మళ్ళీ తర్వాత దానికి రిటాలియేషన్గా అతని పని ఆయన వేసుకోవాలి. అక్కడ ఆయన పంచాయతీ ఆయనకు ఉన్నది కాబట్టి అక్కడ గెలుకోవాలి, ఇక్కడ గెలుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని, అవునా కదా? మరి అలాంటి పంచాయతీ పెట్టుకుంటాడా? మేబీ పెట్టుకోకపోవచ్చు. మరి ఇంకొక వైపు కనుక మనం చూసుకున్నట్లయితే ఇరాన్కి సపోర్ట్గా ఉండాలి అని అంటే మాత్రం ఉండాలి, మరి తప్పదు కదా. మరి చాలా వరకు చాలా రకాలుగా డ్యామేజ్ చేసేదానికి ఛాన్సెస్ అని ఉంటుంది ఇక్కడ. ఇరాన్ ఇప్పటికే నువ్వు ఎన్ని పంచాయతీలైనా పెట్టుకోబోయి మేము అటాక్ చేస్తాం, ఇజ్రాయెల్ మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మిమ్మల్ని మొత్తమే లేకుండా చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. మరి ఈ రెండింటి నడిమిట్ల మధ్య అమెరికా వచ్చి మొన్నటిదాకా నేను అటాక్ చేస్తానో చేయనో నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. అది 24 గంటలు తిరిగిందో తిరగలేదో కథం పోయింది, అటాక్ చేసింది, వచ్చేసింది. మరి ఈ పంచాయతీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఇంకే ఎక్కడ దాకా పోవచ్చు భయ్. ఇప్పుడు అమెరికా ఎంటర్ అయింది అనుకోండి, ఐదర్ థర్డ్ వరల్డ్ వార్ అన్నా కన్ఫర్మ్ అవుతుంది, లేదా ఇక్కడితోనైతే ఎండ్ కావాలి. ఎండ్ అవుతుందా అంటే ఎండ్ అయ్యే సూచనలు కనిపిస్తలేవు నాకు 100% చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమైతే న్యూక్లియర్ వెపన్ని తయారు చేసి తీరుతాం అని చెప్పేసి అంటున్నారు. మరి చెప్పురు పైగా ఇందులో ఎవరిని అనాలి, ఏంది అనాలి, చెప్పురు పై మీరే చెప్పురు. ఇంకా మరి అమెరికా ఎంటర్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా రష్యా కూడా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు జరిగినటువంటి రిటాలియేషన్గా ఏం చేస్తారంటే మాత్రం సింపుల్గా సూయజ్ కెనాల్ దగ్గర ఒక చిన్న అడ్డుకట్ట కట్టింది అనుకోండి ఇరాన్, సింపుల్గా అయిపోతుంది భయ్. 100% చెప్తున్నా. ఎప్పుడైతే ఈ యొక్క సూయజ్ కెనాల్ రెడ్ సీలో ఈ యొక్క ఇరాన్ అడ్డుకట్ట కట్టింది అనుకోండి, అమెరికా నిజంగా చెప్తున్నా కదా, అమెరికా నాశనం అవుతుంది ఫస్ట్. సెకండ్ మన ఇటు ఏషియన్ కంట్రీస్ నాశనం అవుతాయి. ఎందుకంటే మాత్రం ఆయిల్ ప్రైసెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోతాయి. మొన్నటికి మొన్న మన దగ్గర కూడా మనం ఆయిల్ అనేది కనిపెట్టినాం అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ అది వచ్చి దాన్ని దాన్ని ఒక స్ట్రెంత్ మోడ్లోకి తీసుకొచ్చి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ థింగ్కి రావాలంటే మాత్రం ఇంకొక 2 సంవత్సరాలు పడతారు. అంతటిదాకా వేరే కంట్రీస్ మీద డిపెండ్ కావాలి. ఇప్పుడు సౌదీ నుంచి ఇరాక్ నుంచి ఇటు మనం చూసుకున్నట్లయితే వీటి ద్వారా వచ్చినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది మనకు చాలా అవసరం. అక్కడి నుంచి రాకపోతే ఎస్పెషల్లీ రష్యా నుంచి వచ్చేటటువంటి ఆయిల్స్ కూడా అక్కడి నుంచి రావాలి మనకి. మరి రాకపోతే కథమే, ఇక బంద్, ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఆయిల్ ప్రైజెస్ అనేవి ఆకాశాన్ని అంటే ఎందుకు అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ. అమెరికా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సఫర్ అయ్యేందుకు చాలా వరకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మాత్రం ఇక్కడ సౌదీ నుంచి ఇక్కడ ఇరాక్ నుంచి ఒమాన్ నుంచి వీటి దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి ముడి చెములను తీసుకొని వాడు ఏం చేస్తాడంటే రిఫైన్ చేసేసి మళ్ళీ మనకే అమ్ముతాడు. అర్థమైందా? మళ్ళీ మనకే అమ్ముతాడు. అక్కడి నుంచి తీసుకొచ్చే మా దగ్గర ఆయిల్స్ కూడా ఉండి అది చేయండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడి నుంచి కొనుక్కపోయి అక్కడ ప్యూరిఫై చేసి అక్కడ నుంచి మనకు అమ్ముతాడు అనమాట పంచాయతీ. మరి అక్కడ అమెరికా కూడా దెబ్బ పడుతుంది. 100% చెప్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ యొక్క అటాక్తోని ఇరాన్ ఖచ్చితంగా ఆ ఒక రెడ్ సీలో ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తుంది. అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి సూయజ్ కెనాల్ని కట్ చేస్తే ఏమవుతుంది, కథం గై నెక్స్ట్ లెవెల్లో ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. 100% చెప్తున్నా.
మరి ఇక సౌదీ వీళ్ళు కూడా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. సౌదీ, ఒమాను, ఇరాక్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు రంగంలోకి దిగేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మాత్రం వాళ్ళే కదా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి. వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అనేవి పోతే ఎట్లుంటుంది పంచాయతీ చెప్పుర్రి. వాళ్ళకు డబ్బులు రావాలి కదా, మరి డబ్బులు రాకపోతే ఎట్లా చెప్పు. మరి ఎక్స్పోర్ట్స్ అనేవి వేయాలంటే మాత్రం ఆ కెనాల్, సూయస్ కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ రెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ రెడ్ సీ అనేది ఆగిపోతే మాత్రం పంచాయతీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఇరాన్ మీదకి అటాక్స్ అనేవి పెరిగే ఛాన్స్ అనేవి ఉంటుంది, అక్కడ ప్రెజర్ పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా చూసుకున్నా కానీ ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింకింగ్కి పోతుందన్నమాట. మరి ఎట్లా పంచాయతీ మీరేమనుకుంటారు ఈ పంచాయతీ మీద? థర్డ్ వరల్డ్ వార్ బిగినింగా, లేకపోతే ఇది ఇక్కడితోనే ఆగిపోద్ది అనుకుంటున్నారా? తెలియదు. నన్ను అడిగితే మాత్రం సింపుల్గా ఇది ఇంకొక దారి. ఇది ఖచ్చితంగా ఇరాన్ మళ్ళీ రిటాలియేషన్గా తప్పకుండా ఏదో ఒకటి తీర్చుకుంటుంది, 100% చెప్తున్నా. అమెరికా ఎంటర్ కావద్దని చెప్పేసి కోరుకున్నా భయ్ నేను. అమెరికా ఎంటర్ అయితే ఇటువంటి పంచాయతీలు అన్నీ ఉంటాయి. మళ్ళీ చిన్న చిన్న విమానాలు కాదు, B-2 బాంబర్లను తీసుకొని వచ్చి వేసిందంటే మాత్రం అది ఇంకా కథ వేరే ఉంటుంది. కథ ఏమైనా అర్థం చేసుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. ఇక ఆట మొదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇరాన్ ఒకవేళ కనుక ఇజ్రాయెల్ మీదకి మళ్ళీ రిటాలియేషన్గా అటాక్ చేసిందే అనుకో, బిగినింగ్ ద థర్డ్ వరల్డ్ వార్ 100% చెప్తున్నాను. నేను ఒక వీడియోలో కూడా చెప్పేసిన, 2-3 రోజుల కింద అప్లోడ్ చేసినటువంటి వీడియోలో కూడా చెప్పిన. ఏంది ఇరవై అంటే మాత్రం అమెరికా ఎప్పుడైతే ఈ యొక్క రెండు అంటే లైక్ ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ వార్లోకి దిగుతుందో అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ బిగినింగ్ అని చెప్పేసి కూడా చెప్పిన. థర్డ్ వరల్డ్ వార్ ఎందుకు బిగినింగ్ అవుతుంది అంటే మాత్రం అవుతుంది. ఇట్లనే సూయస్ కెనాల్ని బ్లాక్ చేసింది అనుకో, కథ గోవింద. 100% చెప్తున్నా. మరి మన ఇండియాకి ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఇటు మనం చూసుకున్నట్లయితే అమెరికా నుండి కూడా మనం ఆయిల్స్ అనేవి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆఖరికి అమెరికాలోనే అటకతిన బస్సు కంటే అక్కడ నుంచి మళ్ళీ మనం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రష్యా నుంచి మనం తీసుకుంటున్నాం కదా, రష్యా నుంచి తీసుకున్నట్లయితే ఆ రష్యా నుంచి వచ్చినటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడనే ఆగిపోతాయి కదా. అది పంచాయతీ. ఇక మనం ఏం చేయాలి, వేరే ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాలి. ఆల్టర్నేటివ్ ఎక్కడ ఉన్నది, ఏంది కథ అని చెప్పేసి సర్చింగ్ మొదలు పెట్టాలి. అంతే పంచాయతీ. మరి లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి తవ్వుకొని మనమే చేసుకోవాలి. మరి అంతే ఉంటుంది. మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. మరి వీడియోకి అయితే ఇంతే. మీరు ఏమనుకుంటున్నారు ఈ పంచాయతీ మీద అని చెప్పేసి లేచిపోయినా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఇచ్చి వాళ్ళ మీద టాప్ చేసుకోండి. మరి 3వ ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నాను నేను. మరి ఈ విషయం మీద మీరు ఏమంటారని చెప్పేసి మీ యొక్క ఒపీనియన్స్ తెలిపితే మంచిగా ఉంటుంది. బాయ్.